నమస్తే, వెల్కమ్ టు విజయ్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ సహా పలు వ్యూహాత్మక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారత్ రష్యా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న సంబంధాలను మరింత బలోపేతమయ్యేలా చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు కూడా. పుతిన్ పర్యటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కోపం తెప్పించినట్లుంది. అందుకే మరోసారి భారత్పై టారిఫ్ కొరడా జులిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం, కొన్ని రకాల నిత్యావసర సరుకులపై భారీగా టారిఫ్ విధించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఒకవైపు పుతిన్ పర్యటన, మరోవైపు వాణిజ్య చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోవడం ట్రంప్ను తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్లు తెలుస్తోంది. భారత్తో పాటు కెనడా మీద కూడా కొత్త టారిఫ్ విధించనున్నారు ట్రంప్. ఈ 2 దేశాల నుంచి బియ్యం, ఎరువులు వంటి వ్యవసాయ దిగుమతులపై కొత్త టారిఫ్ విధించే అవకాశం ఉందని పరోక్షంగా తెలియజేశారు. వాణిజ్య చర్చల్లో పురోగతి లేకపోవడం, స్వదేశంలో రైతుల సంరక్షణ కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న అమెరికన్ రైతుల కోసం ఇటీవలే ట్రంప్ $12 బిలియన్ ప్యాకేజీ ప్రకటించారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు డంప్ అవుతున్నాయని, దీనివల్ల దేశీయ ఉత్పత్తిదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, వారిని కాపాడడానికి కఠినమైన చర్యలు అవసరమని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇది అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు అత్యవసరమన్నారు కూడా. విదేశీ బియ్యం దిగుమతులను ట్రంప్ డంపింగ్ అని వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్, వియత్నాం, థాయిలాండ్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యం దేశీయంగా ధరలను తగ్గిస్తున్నాయనేది అమెరికన్ రైతుల వాదన. ఈ సమస్య ఎదుర్కొనేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ నుంచి బియ్యం ఎందుకు డంప్ అవుతోందని, వీటిపై టారిఫ్ వివరాలు ఎలా ఉన్నాయని, బియ్యం దిగుమతులకు ఏమైనా మినహాయింపు ఉన్నాయా అని అప్పటికప్పుడు తన అడ్వైజర్ స్కాట్ బిసెంట్ను అడిగి తెలుసుకోవడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది.